హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్వి. ప్రజెంట్ నాతో నమస్తే అన్న చెప్పండి, కేటీఆర్ కేస్ ని మీరు ఎట్లా చూస్తారు? ఇంకొకటి ఏంటి అంటే కాంగ్రెస్ నాయకులు సంక్రాంతి గిఫ్ట్ అని చెప్పేసి అని అంటున్నారు, మరి మీరేమంటారు? పరిపాలన చేతగాక అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఇది. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్. ఇలా ఫార్ములా ఈ రేస్ అనేది ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి ఈ రేసును తెలంగాణ హైదరాబాద్ కు తీసుకురావడం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే, తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో చూంచడం కోసమే ఈ ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారిని ఏదో ఒక కేసులో ఇరికించి ఇలా జైలుకు పంపాలనేటువంటి ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన సంకల్పిస్తుంది. ఇంకొకటన్నా, ఇవన్నీ ఒక దాన్ని అడగకుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ అనడం జరిగింది. మీరేం భయపడకండి, ఈ కేసుని నేను హ్యాండిల్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఇంకొక మాట కూడా అనడం జరిగింది, ఇది ఒక లొట్టపీస్ కేసు అది అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు ఈ కేసు ఎట్లా పోతుంది? ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కేటీఆర్ గారు అరెస్ట్ కారు, జైలుకు పోరు. వాళ్ళు ఏదో ఒక దుష్ప్రచారం లేపి ఏదో ఒక అటువంటి తప్పుడు కేసు బనాయించి పంపాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి ఒక కడిగిన ముత్యం లాగా కేటీఆర్ గారు బయటకు వస్తారు. ఇది ఈ టైంలో ఎందుకు తెర మీదకి తీసుకురావడం జరిగిందంటే, రైతు బంధు, రైతు భరోసాని తీసుకొచ్చి పోయిన పంట ఎగ్గొట్టడం జరిగింది. ఈ పంటకు కూడా ఎగనామం పెట్టి దీన్ని ప్రజల మూడును మళ్లించడం కోసము కేటీఆర్ ది కేసును ఇది ఒక ఈరేస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ప్రజల మూడును మళ్లించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. పరిపాలన చేతగాక, రైతులకు రైతు బంధు వేయక, రైతు భరోసా ఇవ్వక, రుణమాఫీ చేయక, పింఛన్లు ఇవ్వక అనేకమైనటువంటి కుట్రలు చేసుకుంటూ ఇలా ప్రజల మూడును మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడని సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అక్రమ కేసెస్ ఎలాంటి వాళ్ళ మీద లీడర్స్ పైన పెట్టలేదా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు? మేము కొత్తగా వచ్చిన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా చూంచాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించేటువంటి దశలో మాకు కనీసము పక్కుని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండా అభివృద్ధి ఆకాంక్షగా ప్రజాపాలనే ప్రజలను ఏ రకంగా మనం అభివృద్ధిలోకి తీసుకొద్దాము, ఈ రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమం కోసము, ప్రజలను ఆర్థిక పురోగతిలో తీసుకురావడం కోసమే ప్రయాణించారు తప్ప ఈ వీని మీద కుట్ర పెట్టాలి, వాని మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచన ఏనాడు కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో లేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి ఇలా కేటీఆర్ వరకు ఇబ్బందులకు గురి చేసి అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ, తప్పుడు కేసులు బనాయించుకుంటూ ప్రజలను మభ్య పెడుతుండు, కార్యకర్తలను మభ్య పెడుతుండు. ఇలా ప్రజలకు చేసింది ఏం లేదు, ఈ సంవత్సర కాలం పాటు ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొకటి, రివెంజ్ పాలిటిక్స్ చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ అంటున్నారు. మరి ఏ విషయంలో రివెంజ్ తీసుకుంటుండు, ఏ అంశంలో రివెంజ్ పాలిటిక్స్ చేస్తుండు అనుకోవచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్ గా దొరికిండు. మీడియాలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూడడం జరిగింది. ఆయనను జైలుకు, చట్టం తన పని తను చేసుకుంటది కాబట్టి ఆనాడు జైలుకు పోయిండు. ఆ కుట్రలో భాగంగా నా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, నేను పరిపాలన చేస్తుంది కాబట్టి కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా బదనాం చేసి ఏదో ఒక కేసులో ఇరికించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కుట్రను పన్ని ఇలా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను వేట కుక్కల్లాగా వాడుకొని ఏసీబీ గాని, ఈడీ గాని అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలను వేట కుక్కల్లాగా వాడుకొని ఇలా కేటీఆర్ గారిని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తే కడిగిన ముత్యంలాగా ఇలా కేటీఆర్ గారు బయటకు వస్తాడు. ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఐటీ రంగాన్ని ఆకాశానికి ఎత్తి ఇలా బ్రాండ్ ఇమేజ్ ని పెంచినటువంటి ఘనత ఇలా కేటీఆర్ గారికి దక్కుతుంది. ఇదంతా యావత్ తెలంగాణ యువత అంతా కూడా గమనించాలి. ఫార్ములా ఈ రేసు తేవడం వలన హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా, ఇలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్పలు చేసి ఇలా మొత్తం టోటల్ గా వ్యవస్థనే సర్వనాశనం చేసి ఇలా రియల్ ఎస్టేట్ రంగాన్ని కానీ,
ఏ అభివృద్ధి చూసుకున్నా ఏ రంగం చూసుకున్నా ఇలా నిర్వీర్యం చేసి కుప్పగూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాదు, హైదరాబాద్ ఇజ్జత్ తీస్తున్న ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. ఇంకొకటి అన్న, ఈ కేసులో మోడీ హస్తం కూడా ఉంది. రేవంత్ రెడ్డికి మోడీకి ఒప్పందం కుదిరింది. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో అయినా కేటీఆర్ ని ఒక్క రోజైనా జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? అది కరెక్ట్ అమ్మా. నేనేమంటున్నంటే బీజేపీ గాని కాంగ్రెస్ గాని రెండు ఒకటే. మేము ఇప్పటికప్పుడు ప్రజల ముందు పెడతా ఉన్నాం ఈ విషయము. రేవంత్ రెడ్డి గాని మోడీ సర్కార్ గాని ఎప్పటికప్పుడు వాళ్ళ కనసందలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో, ఇలా మోడీ డైరెక్షన్ లో ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు ఆయన. ఇలా ఏక్నాథ్ షిండే, మరో ఏక్నాథ్ షిండే ఆనాడే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇలా మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు డైరెక్షన్ లో ఈ రాష్ట్రం నడుస్తా ఉంది. వారి యొక్క డైరెక్షన్ లో ఈ రాష్ట్రాన్ని నడుపుతుండు. అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మంచిగా ఉండే అని చెప్పేసి. నేనేమంటున్నామ్మా, తెలంగాణ ఉద్యమంలో జీరో కాంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డిది. ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎలాంటి అర్హత లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాక్కుంటూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ నాయకులకు డబ్బులు ఇచ్చి పిసిసి చీప్ కొనుక్కొని ఇలా ముఖ్యమంత్రి అయింది తప్ప ఇలా ప్రజలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదునే. డబ్బులతో కొనుగోలు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు గద్దె దింపే వరకు కూడా, ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు గద్దె దింపే వరకు కూడా స్థానిక సంస్థల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాలని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. ఇంకొకటి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా, కేటీఆర్ అరెస్ట్ తర్వాత కేసీఆర్ అరెస్ట్ అని అంటున్నారు. అది సాధ్యమయ్యే విషయమేనా? కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఈ రాష్ట్రం అగ్నిగుండమే మేడం. నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గారిని అరెస్ట్ అయితే ఈ రాష్ట్రం అగ్నిగుండమే. కేటీఆర్ అరెస్ట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అని అంటున్నారు. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమం చేసి సాగు నోట్లో తలబెట్టి ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మహా గొప్ప నేత కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ముట్టుకునే దమ్ము ఈ చిట్టినాయుడికి ఉందా? ఈ చిట్టినాయుడికి ఉందా? కేటీఆర్ గారిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతా అంటే ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఇదివరకే చెప్పినాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను.